చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హైలైట్ అనమాట. ఆ గ్రాఫిక్స్ అది కూడా ఎక్కువ యూజ్ చేశారు. అండ్ కాన్ఫిడెంట్ పెద్దది అవడం వల్ల ఏంటంటే మనకి అవన్నీ నచ్చి అలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఆ సినిమా లేకంటే మేబీ కొంచెం మాస్ ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు కనిపించచ్చు, కానీ మీకు సెకండ్ హాఫ్ లో మదర్ క్యారెక్టర్ కి ఆర్క్ కంప్లీట్ చేశారు అనమాట. ఫస్ట్ హాఫ్ లో దాన్ని ఓపెన్ గా వదిలేస్తారు. మనకు కూడా ఏంటంటే అఖండ మీద కొంత అరే అమ్మని ఇలా వదిలేస్తారు ఏంటంటే కోపం ఉంటుంది. అది అఖండ కూడా కంప్లీట్ చేశారు. అది జస్ట్ అంటే అది కావాలి, లేకపోతే మనకు ఆ వెలికి ఉండిపోతుంది అన్నమాట. సో ఆ క్యారెక్టర్ ఆర్క్ కంప్లీట్ చేశాడు. అండ్ మీకు ఫస్ట్ బాలకృష్ణ ఉన్నారు కదా, ఆయనది కూడా ఫస్ట్ హాఫ్ లో ఎలివేషన్స్ కానీ ఫైట్స్ కానీ బాగుంటాయి. అండ్ అఖండ 2 2 ఫైట్స్ చేస్తున్నారు అనమాట. ఒకటి మన ఆది పినిశెట్టి గారితో ఆ కృష్ణ శక్తితో ఫైట్ చేస్తాడు, ఇంకొకటి సూపర్ పవర్ తో ఫైట్ చేస్తాడు. ఆయన టైమింగ్ తక్కువ ఉన్నా ఆయన ఇంపాక్ట్ఫుల్ గా ఉందండి క్యారెక్టర్. ఎందుకంటే ఆయన మీకు అఖండ 1 లో ఏంటంటే వాళ్ళు అఘోరాలు ఉంటారు కానీ జస్ట్ మొత్తం అంతా జుట్టు కప్పేస్తారు. ఇక్కడ ఏంటంటే ఆది పినిశెట్టి గారు మనకి కనబడతారు, ఆయన బాడీ కనబడుతుంది, టాటూస్ కనబడితే ఆయన మాట ఏదైనా మాట్లాడితే మనం భయపడతాము. అండ్ ఒక సీన్ ఉంటుంది, అంటే స్పాయిలర్స్ చెప్పకూడదు. అండ్ అఖండ వచ్చి ఫస్ట్ వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకున్న సీన్ అనమాట. దానికి ఏంటంటే ఆది పినిశెట్టి లాగా డైలాగ్స్ చెప్పి మన మొహం చూసి గుర్తుపట్టే వాళ్ళు అయితే బాగుంటుంది. నేను బాగా చేశాను. రేటింగ్ ఫ్యాన్స్ కి అయితే మన 5/5 వచ్చింది. మామూలు రెగ్యులర్ పీపుల్ కి 3 అనుకుంటున్నాను. రేటింగ్ అనేం కాదు. అఖండ చూస్తుంటే ఒకటే అనిపించింది భయ్యా, సినిమాకి వచ్చేటప్పుడు మాత్రం ఎవడైనా బాలయ్య బాబు సినిమాలకు వచ్చిన తర్వాత, ఎందుకంటే గుడికి పెట్టుకొని ఇంటికి కోడిగుడ్డు ఆమ్లెట్ వేసి మ్యాచ్లు సంకలు పెట్టుకుని ఎలా ఉంటుందో బాలయ్య బాబు లోపల చూపెట్టాడు. అంత బాగుంది మూవీ అయితే. ఇప్పుడే స్టార్ట్ అయింది బాలయ్య బాబుకి, ఇప్పుడే ఇంటింగ్ స్టార్ట్ అయింది, సెకండ్ ఇంటింగ్ స్టార్ట్ అయింది అనమాట. బాలయ్య బాబు తాండవం ముద్ర తాండవం చూపెట్టాడు. ఏ దేశంలో నీకు కనపడుతుంది ఒక మతం, ఈ దేశంలో ఏ మూలకమైన నీకు కనపడుతుంది ఒక ధర్మం, అదే సనాతన హైందవ ధర్మం అని మనం ఒకసారి చూపెట్టాడు. హిందువులు గుర్తు పెట్టుకోండి, ప్రతి ఒక్కటి ఇంట్లో భగవద్గీత ఉన్నానని బాలయ్య బాబు కట్టేం చేసి చెప్పాడు. ఎవరికి భయపడేది లేదు, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మన ధర్మాన్ని కిందపరుస్తున్నారు. ఇది కలియుగం కాదు, కలియుగంలో మన హిందూ మతాన్ని కాపాడడానికి పుట్టిన ఒక దేవుడే మన బాలయ్య బాబు అంటే నాకు అనిపించింది. ఈ మూవీ చూసిన తర్వాత శివుడి రూపంలో చూస్తా ఉంటే నాకైతే పెద్దంటి అని చూసిన ఫీలింగ్ కలిగింది. వాకింగ్ స్టైల్లో అయితే ఆ బియర్ లుక్ అత్యుత్తమ సందర్భాలు మన ఎన్టీ రామారావు కలిగింది. ఆ లుక్స్, ఆ ఫైట్ సీన్స్, బాలయ్య బాబు నరకటం ఏంటి, ఆ నరుకుతా ఉంటే ఆ కథ పట్టుకుని అది ఒరిజినల్ కథ అంట. మరి ఆ కథ పట్టుకొని ఇలా తిప్పుతా ఫోటోలు ఎలా తిప్పుతా ఉంటాడు బాగుంటుంది. ఆ కర్ర షాట్ అవుతా ఉండేది, పీకలు ఇరు పీకేసుకుని 10 పీకలు దిగిపోతా ఉంటాయి అనమాట. ఫైటింగ్ సీన్స్ బాలయ్య మాత్రం ఉన్నాయి కదా. బాలయ్య అంటే నేను నరకడం, బాలయ్యకి ఇంత చిన్న పిల్లగాడి పైన జై బాలయ్య ఆ మాత్రం ఉంది. ఫైట్ చేస్తుంది ఈ మూవీ. రెస్పాన్స్ ఏంటంటే అఖండ క్యారెక్టర్, అఘోర క్యారెక్టర్ ప్లస్ పాయింట్. రెండవది ఏంటంటే ఈ మూవీలో హీరోయిన్ పెట్టలేదు కదా, అది పెద్ద ప్లస్ పాయింట్ అనమాట. హీరోయిన్ పెట్టిన మూవీ లాగేది, హీరోయిన్ పెట్టలేదు. సంయుక్త మీనన్ని కూడా వాళ్ళ అమ్మాయిని కాపాడే ఒక సోల్జర్ పాత్రలో పెట్టారు. ఆమె క్యారెక్టర్ కూడా మధ్యలో తీసేశారు. బాలయ్య గురించి ఉంటుంది, ఇక నరకటం, కొట్టడం, కొయ్యటం, గద పట్టుకొని త్రిశూలం పట్టుకొని ఇంకా మొత్తం ఇండియన్ ఏలైతే ఉంటుంది, మామూలు లేదనమాట. అఖండ 2 ఇప్పుడే చూసాను. అసలు ఎలా ఉందని అడగండి, ఎంత బాగుందని అడిగితే బాగుందని, చాలా బాగుంది. అసలు ఎక్కడ తగ్గలేదన్న. ప్రతి మూమెంట్, ప్రతి స్క్రీన్ ప్లే గూస్ బంప్స్ అయితే ఇచ్చారన్న. ప్రొడ్యూసర్ గారి మీద కొంచెం కోపం ఉండేది సినిమా రిలీజ్ అవ్వకుండా. ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత అయితే కోపం పోయింది. ఇంత మంచి సినిమాని ఎలా వెయిట్ చేయించారు ప్రొడ్యూసర్ గారు. నిజంగా మీరు మీ మీద కోపంగా ఉందండి, ఇలా వెయిట్ చేయకండి. అఖండ 3 మీరే తీస్తే మాత్రం ఇట్లాంటివి లేకుండా పెట్టండి. అస్సలు తగ్గలేదు సినిమా. గూస్ బంప్స్ అయితే ఫుల్గా ఉన్నాయి అనమాట. ఎక్కడ ఎటువంటి మైనస్ మిస్టేక్స్ కూడా లేవు. చాలా బాగుంది భయ్యా. అఖండ 3 కాదు భయ్యా, 3 నుండి 10 వరకు బోయపాటి బాలకృష్ణ చేస్తారు. పనికి మాలిన సినిమాలే పార్ట్ 2 అని చెప్పి, పార్ట్ 3 అని చెప్పి తీస్తున్నారు. అఖండ 3 తీస్తారు, అఖండ 10 వరకు తీస్తారు. ఇక్కడ నుండి 3 నుండి 10 వరకు ప్యాన్ ఇండియా లెవెల్లో ఉంటుంది ప్రతిదీ కూడా. అస్సలు ఎక్కడ తగ్గలేదు. తమన్నా బీజిఎం మాకు రాత్రి కానీ ఇప్పుడు కొంచెం తగ్గించారన్న. సౌండ్ బాక్స్ ప్రాబ్లం ఏమో. తమన్నా రాత్రి చూసేటప్పుడు చాలా ఎక్కువ ఉండే, ఇప్పుడేం కొంచెం తగ్గించారన్న. సో గోడలు బదులైపోవడం వల్ల సౌండ్ తగ్గించినట్టు. అఖండ 1 అంటే ఒక విస్ఫోటనం వల్ల, ఇది విస్ఫోటనం 2 అనమాట.
అక్కడ బీజిఎం కన్నా ఇక్కడ బీజిఎం బాగుంది, అక్కడ కంటే ప్రతిదీ రెట్టింపు అనమాట. ఆ 2 అంటే సినిమాని కంటిన్యూ చేస్తారు, కానీ అక్కడ కన్నా ఇక్కడ డబుల్ ఇచ్చారు అనమాట. అక్కడ 1000% ఇస్తే ఇక్కడ 2000% ఇచ్చారు. ప్రతిదీ సూపర్, అసలు ఏ మాత్రం తగ్గలేదు. నేను మ్యాగ్నెట్ మిర్రర్ పెట్టి ఎతికినా కూడా చిన్న మిస్టేక్ కూడా దొరకదు, అంత బాగుంది మూవీ అయితే మాత్రం. మనిషిని చేతితో తీసేయడం ఇవన్నీ కూడా లాజిక్ లేకుండా కొంతమంది కామెంట్ పెట్టినారు. మీకు ఏమైనా అనిపించింది అంటే లాజిక్ అందులో లాజిక్ ఏముంది అన్న, త్రిశూలం ఆయన యోగి మనలాగా ఆయన సనాతన ధర్మం గురించి పట్టించే వ్యక్తికి ఆయన కంటి చూపుతో కూడా చంపేస్తారు. అలాంటి వ్యక్తులు ఆ యోగి అంటే, అలాంటి వ్యక్తి ఇలాంటి చేశాడంటే ఈజీగా ఉంటుంది. అలాగే త్రిశూలమే 24 hours ఆయన పక్కన ఉంటారు కాబట్టి దాంతో ఏదైనా చేయొచ్చు. త్రిశూలం భూమి కిందకి